Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Advocates, Bar Association, మేము పలానా వ్యక్తిని డిఫెండ్ చేయము. No wakalat will be filed on behalf of certain individual. No memo of appearance అని రెజల్యూషన్ పాస్ చేయవచ్చునా లేదా? ఇది ఈ వీడియోలో సుప్రీంకోర్టు దాకా మరలా వచ్చింది. గతంలో ప్రొఫెషనల్ ఎథిక్స్ క్లాసులో మీ అందరికీ దీని గురించి రూల్ 11 విశదీకరించినప్పుడు చెప్పాను. ఐఎమ్ షూర్ రూల్ 11 ప్రకారము ఒక అడ్వకేట్ గారు సివిల్ కేసెస్ ప్రాక్టీస్ చేస్తుంటే సివిల్ కేసు వేయమని ఎవరన్నా వ్యక్తి వస్తే, క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రిమినల్ కేసు వేయమని ఎవరన్నా వస్తే, అంటే ఒక మర్డర్ కేసులో నన్ను డిఫెండ్ చేయండి అని ఎవరన్నా వస్తే, ఆ కేసుని అతను ఎంత దుర్మార్గుడైనా, కీచకుడైనా, రావణుడైనా, ఇది ఉదాహరణకు చెప్పాను, వాడు కూడా మంచివాడు బాబు, ఇలాంటి పనులు చేసిన, అంటే రావణుడు అంటే కిడ్నాపింగ్, కీచకుడు అంటే రేప్ కేసులు 354 దానికోసం చెప్పాను. అందుకని సో ఇలాంటి వ్యవహారాల్లో కూడా మీరు ఆ కేసుని టేకప్ చేయాలి. ఎందుకని? రాజ్యాంగం ప్రకారము తనను తాను రక్షించుకునేటువంటి హక్కు ప్రతి మనిషికి ఉన్నది. దానికోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రెండర్ నెసెసరీ లీగల్ ఎయిడ్, లీగల్ అసిస్టెన్స్. ఎవరు అల్టిమేట్? కోర్ట్ ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ టు డిసైడ్. వాడి శిక్ష వేయాలంటే మీరు కాదు, అతను. రైట్. సో ఇది ఎన్నోసార్లు చెప్తున్నాం, అయినా సరే మరలా జరుగుతూ ఉంది. ఈ మధ్యన ఇంకో కేసు వచ్చింది గౌరవనీయ సుప్రీంకోర్టులో. కేసుల పేరు రూపాశ్రీ హెచ్ఆర్, రూపాశ్రీ హెచ్ఆర్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ అదర్స్, WP సివిల్ నంబర్ 538/2019. ఇది ఫిబ్రవరి 12వ తారీఖున 2024 జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ సతీష్ చంద్ర శర్మ సుప్రీంకోర్టు వారు మరలా ఇంకొకసారి బార్ అసోసియేషన్స్ రెజల్యూషన్ నాట్ టు ఫైల్ వకాలత్ ఈజ్ నాట్ కరెక్ట్. రైట్ టు డిఫెండ్ వన్ సెల్ఫ్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. సో ది యాక్ట్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఈజ్ హైలీ డెప్రికేటెడ్ అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. ఏమిటిది? ఈ కేసు పూర్వపరాలకు వెళ్తే కొంచెం అర్థమవుతుంది. రూపాశ్రీ హెచ్ఆర్ వీళ్ళ డిస్ప్యూటు అమెరికాలో స్టార్ట్ అయ్యి జ్యూరిస్డిక్షను 3 పెళ్ళాల తర్వాత ఏదో మొత్తానికి గందరగోళం అయింది. ఈ కేసులో మైసూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు 2019లోనే ఈయన్ని మేము డిఫెండ్ చేయము అనేటువంటి ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. ఆ రెజల్యూషన్ మీద హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నోటీసులు ఇచ్చింది. నో రెస్పాన్స్, నో అపియరెన్స్. ఈవెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మైసూర్ ద్వారా నోటీస్ సర్వ్ చేయించారు, కానీ అపియరెన్స్ లేదు. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. 16/3/2019 నాడు మైసూర్ బార్ అసోసియేషన్ వారు దే పాస్ రెజల్యూషన్ నో బడీ వుడ్ రిప్రజెంట్ రూపాశ్రీ హెచ్ఆర్, నో వకాలత్ టు బి ఫైల్డ్. వాళ్ళకి రెజల్యూషన్ తీసుకున్నారు. సో దాని మీద సుప్రీంకోర్టు నోటీసెస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు రెస్పాండ్ కాదు, అల్టిమేట్గా నాట్ కరెక్ట్, సంబడీ హ్యాస్ టు డిఫెండ్. ఇక్కడ కొత్తగా సిస్టమ్ వచ్చింది, లీగల్ ఎయిడ్ వచ్చింది, కాబట్టి ఆటోమేటికల్లీ ఈ కెన్ బి డిఫెండెడ్. ఇప్పుడు పెద్ద బాధ ఏం లేదు. కానీ ఈ కాలంలో కూడా ఇలా జరుగుతున్నాయి అనేటువంటిది కొంచెం మనం ఆలోచించాలి. మరి మీకు ప్రశ్నాపత్రంలో ఇలాంటిది రావచ్చును, కాబట్టి 2-3 కేసులు కూడా చెప్పుకుందాం. ఫస్ట్ కేసు ఏఎస్ మహమ్మద్ రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2010. దీనిలో కోయంబత్తూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు యాక్చువల్గా మహమ్మద్ రఫీ వీళ్ళంతా పోలీస్ అధికారులు, వీళ్ళకి అట్రాసిటీస్ మీద వీళ్ళ మీద ప్రైవేట్ కేసు వేశారు. దానిలో డిఫెండ్ చేయము అనేటువంటి తీసుకున్నారు. అది కరెక్ట్ కాదని గౌరవనీయ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. రెండో కేసు మన విజయవాడలో జరిగిన కేసు ఏలూరి మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, ఏల్చూరి మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 2005. వీడు లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి ఆ అమ్మాయి పేరు చెప్తాను ఒక నిమిషం, లక్ష్మి, రేవూరి లక్ష్మి అనే అమ్మాయిని విజయవాడలోనే 21/6/2004 నాడు
డేలైట్ మర్డర్, అక్కడ నుంచి పారిపోయాడు. యాక్చువల్గా వాడు సింగరాయకొండ వచ్చాడు. సింగరాయకొండలో లారీ ఎక్కి అక్కడ నుంచి ట్రివేండ్రం ఎక్కడికి వెళ్ళాడు. ట్రివేండ్రం నుంచి మెడ్రాస్లో దొరికాడు. మెడ్రాస్లో ఎగ్మూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. వాడికి మనం ఎవరో చేయమని చెప్పి లాయర్స్ అంతా రెజల్యూషన్ పాస్ చేసి అది కూడా కరెక్ట్ కాదని ఆ తర్వాత చెప్పడం జరిగింది. అసలు దీనికి మూలం ఫేమస్ కేసులా, ఇంగ్లీష్ కేసులా కూడా 1963లో జరిగినట్టు. 1963 గిడియాన్ వర్సెస్ వియాన్ రైట్. గిడియాన్ GIDEON వర్సెస్ వియాన్ WAIN రైట్ WRIGHT 1963. ఇతను యాక్చువల్గా ఫ్లోరిడాలోని ఒక ఇంట్లో జ్వరబడి హీ కమిటెడ్ హౌస్ బ్రేకింగ్, ఇంటి దొంగతనం చేశాడు. ఇంటి దొంగతనం చేసినప్పుడు ఇంట్లో వెండింగ్ మిషన్ ఉంది. సరే మొత్తానికి ఇంట్లోంచి పెద్ద అక్కడ నగలు ఉండవు కాబట్టి ఆర్టికల్స్, కొంత క్యాష్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఆ క్యాష్ కూడా ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం. అయ్యా నాకెవరో లాయర్ లేరు అంటే, ఫ్లోరిడా రూల్స్ ఏంటంటే అక్కడ అంటే రైట్ టు డిఫెండ్ లేదని కాదు. ఫ్లోరిడాలో ఏంటంటే లీగల్ రిప్రజెంటేషన్ అది కేవలం లేకపోతే డెత్ కేసు, హోమిసైడ్ అంటారు వాళ్ళు, డెత్ కేసుల్లో మాత్రమే ఉంటుంది. సీరియస్ కేసుల్లో మాత్రమే లీగల్ ఎయిడ్ ఇస్తారు. మిగతాప్పుడు హీ హ్యాస్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్, లేదా లాయర్ని పెట్టుకోవాలి. అంతేగాని ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది అక్కడ లేదు. సో మేము ఇవ్వం పో అన్నారు. లాయర్ లేడు. సో కేసు అంతా ఏకపక్షంగా జరిగింది. వాడికి 5 ఏళ్ళు జైలు కూడా వేశారు. సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది, నో, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ లాయర్. లీగల్ రిప్రజెంటేషన్ షుడ్ బి దేర్ టిల్ హీ ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ, హీ ఈజ్ ఇన్నోసెంట్ అని చెప్పి US సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అప్పటి నుంచే లీగల్ ఎయిడ్ అనేది బాగా మనకు అలవాటైపోయింది. ఇప్పుడైతే మరి లీగల్ ఎయిడ్ పర్మనెంట్ ఇది కూడా వచ్చేసింది. లోక్ అదాలత్లో ఈ యొక్క చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ లీగల్ స్టాఫ్ కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బార్ కౌన్సిల్ షుడ్ నాట్ పాస్ ఏ రెజల్యూషన్ దట్ దే విల్ నాట్ డిఫెండ్ పర్టికులర్ పర్సన్. మరి ఎందుకు జరుగుతుంది అనేది వీడియోలో కన్నా విడిగా మీ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలో చెప్పకూడదు. రైట్, ఫర్ ది ప్రెసెంట్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.